అనే మాటలన్నీ వాడని నా మీదకు దోస్తాడిందే. ఊరంతా నువ్వు చెడిపోయావు అనుకుంటున్నా. చెడి బాగుపడాలనుకుంటే నా తోట బంగళా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరో పోయేదే మా అత్తనగడి కొడుకు కదా. ఒక ధృతరాష్ట్రుడే జోడి చూడా. అది కథ. ఎరబండా, అది నిజంగా వస్తుందంటావా? వచ్చేదేం దొరా, ఈ పాటికి తోట బంగ్లాలో తమరి కోసం పడిగాపులు కాస్తా ఉంటది. తమరు బయలుదేరండి. నేను వెళ్ళి ఆశారు కనిపించుకోతా. ఎట్లుందండి? ప్రమాదం తప్పింది. కాస్త ఆలస్యం అంటే ఒళ్ళంతా విషమై ఉండేది. ఎవరికిరా పువ్వులో? ఎవరికే? ఆడి అమ్మకే. రేత్రి త్వరకాడకి తీసుకెళ్ళాలి కదా కులకడానికి. ఏలడంత లేడు, ఈ వయసులోనే ఈడెంత పని చేస్తున్నాడు అంటే రేపు పెద్ద అయినాక పెద్ద పెట్టి వ్యాపారం చేస్తాడా? ఏదురు మొరగాళ్ళలాగా మోరెత్తి చూస్తాడా?
మీరంతా మనుషులేనా? ఏమే నువ్వు బరి తెగించింది చాలక వాడిని కూడా బజార్కి ఎక్కిస్తావా? అమ్మ కొడుకు కలిసి జాతికి మద్దతు ఇచ్చారు కదా. గూడానికి సేడ పట్టించారు కదా. నోరు ఉయ్యండ్రా, పెద్ద బయలుదేరారు పత్తిత్తులు. దాని చెడిపోయిందని నిలదీసే మగతనం మీకేడుందిరా? ఒరేయ్, మీ సిగ్గుని, మీ ధైర్యాన్ని, మీ నీతిని, నిజాయితీని ఆ దొరకాడు ఎప్పుడో పడుకోబెట్టి చెడిపోయారా? ఈ ఊరంతా ఆడి పక్క మీద నలిగి నాశనం అయిపోయిందిరా. ఎల్లండ్రా, ఎల్లండి, ఎల్లండి, ఎల్లి మీ మచ్చ ఎత్తుకోండ్రా. పింజారి ఎదవలారా, ఎల్లండి. ఏమ్మా, ఆళ్ళని తిట్టి నీకు ఒత్తాసు పలికేనని సంబరంగా ఉందా? 10 కాకుల్లో నేను ఓ కాకిని కాలేక బాగానమ్మా. ఏమైనా నువ్వు చేస్తుంది చాలా తప్పుడు పనమ్మా. నేను వాడి చేతిలో మైలుపడ్డాను. పడ్డ పాపానికి ప్రతిరోజు కుళ్ళి ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఊరోళ్ళ మీద నోరు చేసుకుంటున్నాను. కానీ నీలా సింగారించుకుని ఊరేగడం లేదమ్మా. ఇదిగో, నీ తీరు చూస్తుంటే మదమికి దొరతో కొలకడానికి నీ మొగుని నువ్వే సంపించేవని కోసొస్తుంది.